హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. ఈరోజు ఒక గమనిక ఫ్రెండ్స్. ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కొంచెం తప్పదు. ఎందుకు అనంటే నిన్న కూడా వీడియో పెట్టండి దీనికోసమే. బాగా నాయిస్ ఎక్కువ ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో ఆ నాయిస్ వల్ల నాకే డిస్టర్బెన్స్ కనిపించి నేను చేయలేకపోయాను. బట్ ఇవాళ కూడా సేమ్ ప్యాటర్న్ రన్నింగ్. కానీ ఈరోజు కూడా మళ్ళీ వీడియో చేయకపోయాను అని అంటే మళ్ళీ రేపు సండే మీరు ఎదురు చూస్తూ ఉంటారు, రేపు వీడియో రాదు, గ్యాప్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ ఈరోజు ఇంత నాయిస్ ఉన్నా కూడా నేను వీడియో చేసి పెడుతున్నా మీకోసం. ప్లీజ్ ఇగ్నోర్ దాట్. తప్పదు, కొన్ని తప్పనప్పుడు తప్పదు, అంతే. రైట్. ఓకే. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి చూస్తాము. మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? ఇన్నర్గా చెప్పాలనుకుంటూ చెప్పలేక, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఎక్స్ప్రెస్ చేయలేక ఉంటున్న ఫీలింగ్స్ ఏంటి తీద్దాం బయటికి, సరేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఓ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మై గాడ్ అన్నీ, హ్యాంగ్డ్ మ్యాన్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చినాయి. టెన్ ఆఫ్ సోర్డ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, మెజిషియన్. రైట్. ఇక్కడ మీకు నెంబర్స్ చెప్తాను. 1, 11, 2, again 1, 12, 21, 4, 3, 9, 13, 31, 14, 5, 4. సో నెంబర్స్ ఇవి కనపడుతున్నాయి. అండ్ 11, 2 అగైన్. ఓకేనా? రైట్. 5 కూడా. రైట్. రాసుల ప్రకారం చూసుకుంటే ఇక్కడ మేష, సింహ, ధను రాసులు, అండ్ మిథున, తుల, కుంభరాశులు, అండ్ వృషభ, కన్య, మకర రాశులు. నెక్స్ట్ దట్స్ ఇట్. ఎస్, అంతే. ఓకేనా? సరే. ఇక్కడ ఏం జరుగుతుంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే, మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఆలోచనలో మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి మీకోసం అనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయితే నడుస్తుంది అనేది కన్ఫర్మ్. హార్ట్ బ్రేక్స్ చాలా అయినాయి మీ ఇద్దరి మధ్య, చాలా బ్రేకప్స్,
చాలా ఇప్పుడు నో కాంటాక్ట్‌లో ఉన్నారు అనేది కన్ఫర్ము. రైట్. ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ ఉన్నారు అనేది తెలుస్తుంది. బట్ ఆహ్, ఎందుకంటే ఇక్కడ మీ పర్సను మీతో లాయల్‌గా లేరు. చాలా ప్రాక్టికల్ పర్సను. అండ్ సీరియస్‌నెస్ లేదు. రిలేషన్‌లో సీరియస్‌నెస్ లేదు మీ పర్సన్‌కి. అండ్ పిల్ల చేష్టలు, ఇమ్మెచ్యూరిటీ, మీకంటే ఏజ్‌లో చిన్న కావచ్చు, లేకపోతే మెచ్యూరిటీలో చిన్న కావచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా మీకంటే ఏజ్‌లో చిన్నవాళ్ళే అనేది ఈ రీడింగ్‌లో ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో ఐ డోంట్ నో. బట్ ఈ ఎనర్జీలో మీకంటే చాలా చిన్న వ్యక్తి అనేది కనపడుతుంది మీ పర్సను. చాలా దూకుడు మనస్తత్వము. ఎక్కడ ఒక స్టాండర్డ్‌గా ఉండని ఇక్కడిదంతే అక్కడ, అక్కడిదంతే ఇక్కడ, ఇక్కడ అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఈ వీళ్ళ ఎనర్జీస్ అసలు బాగలేదు. ఆహ్, కరెక్ట్ కాదు. బట్ లాయల్‌గా కూడా లేరు. జస్ట్ ఎమోషనల్‌గా కూడా లేరు వీళ్ళు. చాలా ప్రాక్టికల్ పర్సను. అండ్ ఆహ్, ఎ రిలేషన్‌షిప్స్‌ని, వన్ నైట్ స్టాండ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళే పర్సన్ అనేది కనపడుతుంది. పేజ్ ఎనర్జీ, ఇమ్మెచ్యూర్. చాలా ఇమ్మెచ్యూర్. పిల్ల చేష్టలు. మీతో రిలేషన్ కూడా సీరియస్‌నెస్ లేదిక్కడ. ఈ డెక్ చూస్తున్నానా? రైట్. మీరు ఈ పర్సన్‌తో వేగి జీవితంలో అలసిపోయారు. 10 ఆఫ్ సోర్డ్స్. చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మూలాన మీకు. అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీస్‌ని చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ చెప్పాను గదా! ఇప్పటికి నేను చూడలేదు. బట్ ఇక్కడ రీడింగ్‌లో అర్థమవుతుంది కదా! సో, ఈ పర్సను ఎనర్జీస్ ఎట్లా అంటే తిన్నామా, చేయి కడుక్కున్నామా. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీసే తప్ప మీరు దాన్ని ఎమోషనల్‌గా తీసుకున్నారేమో. బట్ ఈ పర్సను అసలు ఎనర్జీసే చాలా ఇదిగా ఉన్నాయండి. మాటలైతే కోటలు దాటిపోతూ ఉంటాయి. బట్ యాక్షన్‌లో ఏముండదిక్కడ. ఇలా చేస్తాం, అలా చేస్తాం. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సర్కమ్‌స్టాన్సెస్ ఏంటి, మీ సిట్యుయేషన్ ఏంటి ఏం ఆలోచించరు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడెన్ యాక్షన్ తీసుకోవడం, దానికి తగ్గట్టు మీరు నడుచుకోకపోతే, బిహేవ్ చేయకపోతే, తనకి కోఆపరేట్ చేయకపోతే, తను అలగడము, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, బ్లేమ్ చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో, ఇట్లాంటి పర్సన్ తోటి మీరు వేగి అలసిపోయి ఆహ్, ఈ మారతారని మారలేదు. మారతారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సను. తనకేంటి, తనకి లాభం ఏంటి అని చూసుకునే పర్సన్ తప్ప, తన వల్ల ఎదుటి వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏం బాధపడుతున్నారు, ఇది అర్థం చేసుకునే మనస్తత్వం అయితే ఆ పర్సన్‌ది కాదు. సో, మీరు ఏదన్నా గట్టిగా మాట్లాడి, కోపంగా, రూడ్‌గా బిహేవ్ చేస్తే, క్వెషన్ చేస్తే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఎస్కేప్. ఎస్కేపు ఇలా జరుగుతూ ఉంటదనమాట. ఓకేనా? ఈ ఈ సిట్యుయేషన్ నుంచి ఈ మీరు ఎంతో కాలం నుంచి చాలా ఆహ్, వెయిట్ చేసి మారతారని మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పేసని వీళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టారు రిలేషన్‌లో. మీరు అటకాయించబడి ఉన్నారు. అంటే స్టక్ అయిపోయి ఉన్నారు ఈ రిలేషన్‌లో. ఉండాలా? బయటికెళ్ళిపోవాలా? ఏమో తను మారి వస్తే ఇట్లాంటి ఎనర్జీస్ అనమాట. చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తూ ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మీ ఇద్దరి రిలేషన్ మధ్య చాలా డిలేస్ వచ్చేసినాయి. ఎన్ని సార్లని పడతారు? ఎంతకాలం అని పడతారు? సో, ఇక్కడ మీరు ఈ పర్సన్ మారాలి, ఈ పర్సన్ చేంజెస్ రావాలని భగవంతుడికి గూడా ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీరు ఎక్కువగా స్పిరిచువాలిటీ, డివోషనల్‌గా ఎక్కువ మారుతున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఈ పర్సన్‌ని మర్చిపోలేక, ఈ పర్సన్ మారతాడని వెయిట్ చేస్తూ, ఆ పర్సన్‌లో మార్పు రాక, ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, హర్ట్ చేస్తున్నా, చీట్ చేస్తున్నా కూడా మీకు తెలిసి కూడా మీరు ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. దానికోసమని మీరు డివైన్‌ని ఎక్కువ ప్రే చేస్తున్నారు, టెంపుల్స్‌కి వెళ్తున్నారు, స్పిరిచువల్‌గా పూజా పునస్కారాలు చేస్తున్నారు. కొంతమంది ఈ పర్సన్ కోసము ఆహ్, సమ్ ఈ పర్సన్ తిరిగి రిచువల్స్ చేయడము, బ్లాక్ మ్యాజిక్స్ చేయడము, కొంచెం ఇట్లాంటివి కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు అంత అబ్సెషన్‌లో ఉన్నారు. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కొంతమంది మాత్రం
మీరు ఇంక అసలు ఇట్లాంటి రొచ్చు, ఇట్లాంటి దరిద్రం అసలు వద్దనే వద్దు నా లైఫ్‌లో. ఇంక నేను ఈ ఈ కాంప్లికేషను, ఈ ఈ మెంటల్ టార్చర్ నేను పడలేను అని మీదైన లైఫ్‌ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెరీర్ మీద, మీ ఫైనాన్షియల్ గెయిన్స్ మీద ఫోకస్ పెడుతూ మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నారు. మేబీ మీ ఫ్యామిలీతోనో, మీ ఫ్రెండ్స్‌తోనో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీ మీద మీరు కాన్సంట్రేషన్ ఎక్కువైంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. పాస్ట్ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు ఆల్మోస్ట్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? రైట్. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ దిశగా? అసలు ఈ పర్సన్లో మార్పు వస్తుందా? వెయిట్ చేయండి. ఈ పర్సన్లో మార్పు వస్తుందా? ఫ్యూచర్లో అయినా ఈ పర్సన్లో మార్పు వస్తుందా? 7 ఆఫ్ కప్స్, టెంపరెన్స్. మీరు వెయిట్ చేసి 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 కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీకు ఎక్స్ప్రెసివ్ కాదండి. ప్రేమ అయితే ఉంది, కానీ డెవిల్ ఎనర్జీస్లో ఎక్కువ ఉన్నారు. మీ మీద ప్రేమ ఉంది అంటారు, సమ్ అదర్ పర్సన్స్తో కూడా ఎంగేజ్మెంట్లో ఉంటారు. ఎంగేజ్మెంట్ అంటే అది కాదు, సమ్ అదర్ పర్సన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ ఉంది, నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను, సమ్ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. బట్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీను అతని డెవిల్ ఎనర్జీలో, అతను ఆమో డెవిల్ ఎనర్జీలో ఉంటారు అనేది కనపడుతుంది. మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు పేషెన్సీ తోటి వెయిట్ చేయాలి. మీకు అంత పేషెన్సీ ఉంటే అప్పటికైనా తను మారుతారు అనేది నాకు కనిపించట్లేదు, ఎందుకంటే డెవిల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి. మీ ఓపిక, ఇంకా మీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏంజల్స్? 6 ఆఫ్ పెంటికల్స్, రైట్. చూడండి ఎన్ని ఎనర్జీస్ వస్తున్నాయో చూడండి. 6 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఎవరిదో 6 నెంబర్ కూడా చాలా ప్రామినెంట్గా ఉంది. అండ్ 13, 4, 1, 3 ఈ ఎనర్జీస్ ప్రామినెంట్గా ఉన్నాయి. తన లైఫ్లో మీరు కాక సమ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని. మీరు అడిగితే మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీతో గొడవ పెట్టుకోవడము, మళ్ళీ లేదు నీ మీదనే నాకు చాలా ప్రేమ ఉంది అని నేను పెళ్లి చేసుకుంటానో, లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అనో, నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోయాను, సో నువ్వు నాకు ఇంత ప్రేమ పంచావు, ఇంత కేరింగ్ తీసుకున్నావు, నేను నీకు ఏమి ఇవ్వలేకపోయాను, ఇట్లాంటి ఎనర్జీస్లో మళ్ళీ తను మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. బట్ డోంట్ ట్రస్ట్ హిమ్ ఆర్ డోంట్ ట్రస్ట్ హర్, ఎందుకంటే తన లైఫ్లో అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి అనేది కనపడతా ఉంది. సో జాగ్రత్త, తను చెప్పేది అబద్ధాలు. ఓకేనా? తన నెక్స్ట్ యాక్షన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మ్యానిపులేషన్ బిహేవియర్ తోటి మీ మీద ప్రేమ ఉంది అంటే మీ దగ్గర ఈ పర్సన్కి ఎమోషన్సే లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన స్వలాభం తప్ప, తన స్వార్థం తప్ప ఎమోషన్సే లేవు ఇక్కడ. సో ఇట్లాంటి ఎమోషన్ లేని పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఎమోషనల్గా మాట్లాడి, అంటే మిమ్మల్ని నేను తక్కువ చేసి చూశాను, లేకపోతే నిన్ను ఇగ్నోర్ చేశాను, నీకు అన్యాయం చేశాను, సో అండ్ సో ఇట్లాంటివి కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ మీతో మళ్ళీ ప్యాచప్ అవ్వాలి, తను గెలవాలి. లేకపోతే ఇట్లా ఈ బిహేవియర్లో రాకపోతే మీరు చాలా గొడవ పెట్టుకుంటారు, మీతో చాలా గొడవలు అవుతాయి. తను తప్పు తను తెలుసు కదా, చాలా గొడవలు అవుతాయి అనేది ఇక్కడ కనపడుతుంది. అగైన్ చూడండి, ఇక్కడ కూడా పేజ్ ఎనర్జీ. ఎవరో చాలా మీ ఏజ్ కంటే కూడా పిల్ల చేష్టలండి. మీ ఏజ్ కంటే ఇక్కడ చూసేవాళ్ళు మేల్ అయినా ఫిమేల్ అయినా మీకంటే ఏజ్లో చాలా చిన్నవాళ్ళు వీళ్ళు అనేది కనపడుతుంది.
సో, ఇలాంటి వ్యక్తులు మరి నాకు అర్థం కావట్లేదు. మీకే అర్థం అవ్వాలి అదేంటనేది. ఇంక మిగతా వాళ్ళకి అర్థమయ్యే ఉంటది. రైట్. మీకంటే చిన్న ఏజ్ వాళ్ళతో రిలేషన్ ఏంటో ఆ! వాళ్ళు వాళ్ళ ఎనర్జీస్‌లో వాళ్ళుంటారు. వాళ్ళ ఎనర్జీస్‌లో వాళ్ళున్నారు. ఆకతాయితనం, ఎంజాయ్‌మెంట్, వాళ్ళ స్వార్థము, వాళ్ళ సంతోషము వాళ్ళకది ఇంపార్టెంట్. మీరొక మెచ్యూరు, ఒక ఏజ్ పర్సన్ అని కనపడుతుందిక్కడ. అలాంటి మీరు ఈ పర్సన్ తోటి ఐ డోంట్ నో ఎవరి ఎనర్జీస్ ఒస్తున్నాయో బాబోయ్! రైట్. ఇక నేను ఏంజెల్ గైడెన్స్ కూడా తీసుకోను. ఎందుకంటే ఏంజెల్ గైడెన్స్ తీసుకున్నానంటే ఏంజెల్స్ కొడతారు. ఒద్దు. సో, నేను చాలా ఇమ్మెచ్యూరిటీ. చాలా అంటే టోటల్లీ ఇమ్మెచ్యూర్. టోటల్లీ మూర్ఖత్వం. ఫైరీ ఎనర్జీ ఆహ్, లవ్వు అని చెప్తున్నారు కానీ, ఎనర్జీస్ అంతా ఈ లవ్‌ని ఎంతమందికి పంచుతారు వీళ్ళు నాకర్థం కావట్లేదు. ఆహ్, చూడండి ఎన్ని చాయిసెస్ ఉన్నాయో లైఫ్‌లో. అది మీకు తెలుసు. తెలిసినా కూడా ఇంకా ఈ పర్సనే కావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ! కొంతమందయితే వెక్స్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోతున్నారు వాళ్ళ లైఫ్‌లో. బట్ కొంతమంది మాత్రం వాళ్ళని మీ గ్రిప్‌లో పెట్టుకోవాలి అని బ్లాక్ మ్యాజిక్స్ ఏదో పెట్టడాలు, లేకపోతే ఏదో పూజలు చేసేయడాలు ఏమో చేస్తున్నారిక్కడ. హ్మ్. వాళ్ళెవరు అనేది మీ మనసులకే వదిలేస్తున్నాను నేను. ఎవరి ఎనర్జీస్ బాబోయ్! రైట్. నేను లవ్ మెసేజెస్ చూడను. ఇక్కడ ఏంజెల్ మెసేజెస్ చూడను ఈ రీడింగ్‌లో. రైట్? రైట్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.